అనిపిస్తుందండి బిగ్ బాస్ సీజన్ 9? బాగుంది. ఏం నచ్చింది మీకు? బాగుంది. ఇమాన్యువల్ నచ్చారు, కామెడీ నచ్చింది. సో ఇమాన్యుయలే ఎందుకు మీకు? ఎంటర్టైన్మెంట్ టాస్క్లు బాగా ఆడుతున్నారు. సో తనూజ ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ బాగుంది, బాగా అనిపిస్తుంది. సో అంటే బిగ్ బాస్కి ఎంటర్టైన్మెంటేనా, ఫైర్ కావాలి కదా, సో ఆ ఫైర్ లేదనుకోవచ్చా? ఫైర్ ఉంది ఇమాన్యువల్కి. సో సుమన్ శెట్టి గారు ఎలా అనిపించారు? సుమన్ శెట్టి పర్వాలేదు, అంటే అతను చూసి గేమ్స్ బాగా ఆడరేమో అనుకున్నాం కానీ బాగా ఇస్తున్నారు, బెస్ట్ ఇస్తున్నారు. మాస్క్ మ్యాన్ ఎలా అనిపించారు? మాస్క్ మ్యాన్ ఫస్ట్లో పర్వాలేదు అనిపించారు కానీ ఇప్పుడు యావరేజ్. సో రాము రథోడు ఒకవేళ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందా? అయ్యారు ఆల్రెడీ. అంటే మళ్ళీ అవే అవకాశం ఉందా? లేదు, సపోర్ట్ ఉంటే అవ్వచ్చేమో కానీ అంతేం లేదు. సో రాము రథోడు బయట చూస్తే డాన్సులు గీన్సులు ఒక రేంజ్లో ఉంటాడు. సో ఫ్లిప్ అవుతున్నారు, మాటలు బాగా ఫ్లిప్ అవుతున్నారు. ఓకే. సో సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ ఇమాన్యువల్. సో మీకు కప్పు ఇచ్చే అవకాశం వస్తే మీరు ఎవరికి ఇస్తారు? ఇమ్ముకే ఇస్తాం. ఇమ్ము ఎందుకు? అతనిలో అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, గేమ్స్ బాగా ఆడుతారు, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే, ఫైర్ రెండు ఉన్నాయి ఆయనలో. అక్క నమస్తే అక్క. హాయ్ చెప్పండి. మీ పేరు అక్క? మౌనిక. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. అంటే ప్రజెంట్ అయితే ఇంత ముందు ఆటలో పోలిస్తే చెత్త, వేస్ట్. ఇంతకుముందు ఫస్ట్ది ఎలా ఉంది, శివబాలాజీ సార్ ఉన్నప్పుడు ఫస్ట్ది అంత బాగాలేదు అసలు. వచ్చే కొద్దీ తగ్గిపోతూ ఉంది, సీజన్స్ పెరిగే కొద్దీ గేమ్ అనేది తగ్గుతూ ఉంది. ఏంటి ఏం నచ్చలేదు మేడం మీకు? ఏం నచ్చలేదు అంటే ఇప్పుడు నాకు గేమ్ ఆడతాం నచ్చలేదు సార్. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇంట్రెస్ట్గా, ఇంతకుముందు ఫస్ట్ టైం ఎవరు వచ్చారు, అందరు మన సినీ యాక్టర్స్ వచ్చారు, బాగుంది గేమ్. ఇప్పుడు సామాన్యులు కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా గేమ్ ఆడతారనే కదా మన నాగ్ సార్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, మన సామాన్యులు కూడా ప్రూఫ్ చేసుకోవాలి అని. కానీ అలా లేరు అక్కడ. నాకైతే నచ్చట్ల. శ్రీజ అయితే అసలు వేస్ట్. ఆ అమ్మాయి మీద నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, అమ్మాయి నాకు ఎవరో కూడా తెలియదు. కాకపోతే మరీ అంత చిన్నపిల్లని తీసుకొచ్చి గేమ్లో పెట్టడం, ఈ గేమ్ అసలు ఏంటి, వరల్డ్ షో. అలాంటప్పుడు ఇది అట్లాంటి ఉండద్దు. మైండ్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరు చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది నేను అనేది. బిగ్ బాస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? నేనైతే సార్ రియల్గా చెప్తున్నాను, నాకు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి చూశాను. కాకపోతే ఈ మధ్యన ఒక 2 సీజన్స్ మట్టి నాకు నచ్చట్లేదు. అందుకని వీక్లో ఒక 3 times చూస్తాను. మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఈ వాళ్ళ గేమ్ వీళ్ళు బాగా ఆడుతున్నారంటే బాగా చూస్తాను కంటిన్యూగా. అది అక్క మన తనూజ ఇమాన్యుయల్ ఎలా అనిపిస్తున్నారు వాళ్ళ గేమ్? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ సార్. గేమ్ అయితే ఇప్పుడు వాళ్ళ గేమ్ ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు సార్, అది రియల్గా లేదు, చెప్తున్నాను కదా. సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి సార్ ఓకే, బాగుంది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ 9లో? నా ఫేవరెట్ అనేది ఏమీ లేదు, కాకపోతే నాకు ఫస్ట్లో తనుజాది బాగుంది, భరణి సార్ది కూడా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇమాన్యుయల్ తనుజ లవ్ స్టోరీ అనేది ఫేక్ సార్. ఈ బిగ్ బాస్ వాళ్ళే మనల్ని అందరినీ ఎక్కువ ఇంట్రెస్ట్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి షో మీద చేయిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడతాకొచ్చి గేమ్ ఆడాలి కానీ ఇలాంటివి ఎందుకు చేయడం చెప్పండి మీరే. అది వాళ్ళు గేమ్ ఆడుతులేదు అక్కడ, వాళ్ళు ఏంటో చేసేస్తున్నారు, కోపం వచ్చినప్పుడు అరుస్తున్నారు, మంచిగా లైక్ ఉంటే లైక్ చేస్తున్నారు. అది గేమ్ పరంగా నీకు కోపం వస్తే చూపించాలి, నీ రియల్ ఏంటో నువ్వు చూపిస్తేనే కదా గేమ్. అలా అని ఎప్పుడు లవ్ స్టోరీస్ నడిపినట్టు ఏదో ఒకళ్ళనికి ఒకళ్ళ తోకలాగా తిరుగుతుంటే ఎట్లా బాగుంది. రీతు చౌదరి, డెమాన్ పవన్ వాళ్ళిద్దరు గేమ్ ఆడుతులేదు, వేస్ట్. నాకు రితు అంటే ఫస్ట్లో డాన్సింగ్ అవన్నీ నచ్చినాయి కానీ అసలు డెమోన్ పవన్ అంటే తెలియదు. కాకపోతే ఫస్ట్లో గేమ్ బాగా ఆడతారేమో, మన సామాన్యులకి ఈసారి అగ్ని పరీక్ష పెట్టి మరి ఇంతమందిని పంపించారు అన్నట్టు ఆడతారేమో అనుకున్నా. లేదు, వాళ్ళిద్దరు ఏదో లవ్ స్టోరీ టైం పాస్ కోసం వెళ్ళినట్టుంది అంతే. సో హాయ్ అండి. చెప్పండి. మీ పేరు? సాహితి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. సో ఎలా అనిపిస్తుంది? టైం పాస్ అనిపిస్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనూజ. సో వై, రీజన్ ఏంటి? టాస్క్లు బాగా ఆడుతుంది, అందరితో ఎమోషన్స్ బాగా కనెక్ట్లో ఉంది, బాగుంటుంది, మన తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది, అది ఒక్కటి చాలు. సో అంటే తనుజ గారిని చూస్తున్నాం మనము, ఇమాన్యుయల్ గారు కూడా
చాలా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? కెమిస్ట్రీ ఏముంది అందులో, నార్మల్ ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ఉంది కదా. ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇమాన్యుయల్ నా వైఫ్ ఇది అది అంటున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? కామెడీ, అది కామెడీలే అంటున్నాడు కదా, కామెడీ వేలో కాబట్టి బాగుంది. బయటికి కూడా అలాగే పోర్ట్రేట్ అవుతుంది కాబట్టి బాగుంది. ఏంటి ప్లస్ ఏంటి బిగ్ బాస్కు ఎవరు ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు? ఇమాన్యుల్ సో ఎందుకు ఇమాన్యుయల్, వేరే వాళ్ళు కూడా ఉన్నారుగా? ఉన్నారు కానీ కామెడీ బాగా చేస్తున్నారు. కామెడీ వేలో వెళ్తుంది కాబట్టి బయట మనకి నచ్చుతుంది. మిగిలిన వాళ్ళదంటే జస్ట్ బిగ్ బాస్ అంతే. అంటే నిన్న చూసాం మనము, కెప్టెన్సీ కోసము వెన్నుపోటు పరిచారు పవన్ కళ్యాణ్కి, డిమోన్ పవన్ ఫ్రెండ్, ఎలా అనిపించింది? వెన్నుపోటు అన్నది నాకైతే అనిపించలేదు. ఎందుకంటే శ్రీజ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, పవన్ రీతుకు చేశాడు. అంటే ఫస్ట్ నుంచి కళ్యాణ్ పవన్ క్లోజ్ కాబట్టి మనకు అలా అనిపించింది. అదే అగ్ని పరీక్షలో వాళ్ళిద్దరు క్లోజ్ కాకుండా ఇంట్లో క్లోజ్ అయితే మనకు అలా అనిపించదు కదా. అది అక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఇంకా మనకు అలా అనిపించింది. రీతు చౌదరి వచ్చి ఎందుకు నువ్వే చేయమన్నావా చెప్పావంటే అవును అనింది కదా, అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే శ్రీజ అన్నది కదా, ఏమని అన్నది, నేను కళ్యాణ్కి చేస్తాను, నువ్వు రీతుకు చేయి అన్నది. ఒకవేళ కళ్యాణ్ ఉంటే, కళ్యాణ్ పోతే రీతుకు సపోర్ట్ చేస్తావంటే చేస్తాను అన్నది కాబట్టి వాడు తీశాడు డెమోన్. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అనుకోవచ్చా? వెన్నుపోటు అని పదం కాదు కానీ కొంచెం ఫ్రెండ్షిప్ అయితే బ్రేక్ అయ్యింది అని చెప్పచ్చు. ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? మా అలాంటి వాళ్ళకి టైం పాస్ అవుతుందని చెప్తాం. ఆ మాస్క్ అంకుల్ ఎలా అనిపిస్తున్నారు? స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో బాగుండేవారు, ఇప్పుడు ఓన్లీ అందరు నెగిటివ్సే చూస్తారనమాట. అతను పాజిటివ్స్ ఏం పట్టించుకోరు, అందరిలో నెగిటివ్ అదే బ్రెయిన్లో ఉంచుకుంటారు.